తెలుగు నాటకమ్మకు జేజేలు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్య హరిశ్చంద్ర వంటి అపురూప నాటక అనర్ఘరత్నాన్ని తెలుగువారికి అందించిన నాటక రచన చక్రవర్తి బలిజేపల్లి లక్ష్మీకాంత కవి. నక్షత్రకుడు, కృష్ణ పాత్రలను పోషించిన బలిజేపల్లి వెండి తెరపై నటునిగా, రచయితగా రాణించారు. వరవిక్రయం, మళ్ళీ పెళ్ళి, బాలనాగమ్మ వంటి తొలి దశ చిత్రాలలో కీలక భూమికలను పోషించారు. మళ్ళీ పెళ్ళి, నా చెల్లెలు చిత్రాలలోని వారి సహజ నటనా వైభవాన్ని వీక్షించండి. పైన గదిలో ఏం చేస్తున్నావురా? నాతో చదువుకున్న పిల్లతో మాట్లాడుతున్నాను నాన్న. ఆ పిల్లకి ఇక్కడేం పని? నేను ఆ పిల్లని లవ్ చేస్తున్నాను నాన్న. లవ్వా? ఎవరితో చెప్పి చేస్తున్నావురా లవ్? నీతో చెప్పానన్నా, పెళ్లి చేసుకుందామని. ఆహా, పెళ్ళే? ఆ పిల్ల కులం ఏమిటి, గోత్రం ఏమిటి? క్రిస్టియన్ గారు నాన్న. క్రిస్తానా? శివ శివ శివ. ఇది మన కులానికి తగిన పని ఏమిట్రా? ఊళ్ళో నలుగురు వింటే తూ అని ఉమ్మేరిట్రా. ఏనాన్న, నే పెళ్లి చేసుకోవడం వాళ్ళ కోసమా నా కోసమా? కలకాలం ఆ పిల్లతో కాపురం చేయవలసిన వాడిని నేను. అప్పుడు నేనే కదా ఆ పిల్లని చూసి నిర్ణయించుకోవాల్సింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ మిఠవేద అంటావు? ఏదో పెద్దవాళ్ళు ఓ పిల్లని చూచి ఈడు తోడు మంచి చెడ్డ ఆలోచించి మంగళసూత్రం చేతికిచ్చి ఆ 3 ముళ్ళు వేయమంటే వేయవలసిందే. అంతేకాని ఏరా నేను మీ అమ్మని చూసారా పెళ్లి చేసుకుంది, హాయిగా మేము కాపురం చేయలే. ఈ రోజుల్లో అలా ఎవరు చేస్తున్నారు నాన్న? ఏమైనా సరే నేను ఆ మేరీని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను. నువ్వెలా పుట్టావురా నా కడుపున? అది నాకెలా తెలుస్తుంది నాన్న? పూర్వజన్మ కృతం పుణ్యం, పుత్ర రూపేణ పీడితం. అరే ఏమైనా చెప్పు, నీవు మరో జాతి పిల్లల్ని పెళ్లి చేసుకుంటానంటే నా ప్రాణం పోయినా ఒప్పుకోను. ఎరా ఏం పనులు తెచ్చావు? ఈవేళ రుక్మిణీ కళ్యాణ నాటకం అయితే నీకు స్వయంగా ఇన్విటేషన్ ఇద్దామని. వాగటి వేషం వేస్తావా? సిగ్గు చెర లేదురా నీకు? నువ్వు రంగేసుకొని తైతక్కలాడుతుంటే నేను వచ్చి చూడాలి. పాతాచోడు వేస్తావా? అది కాదు మావా, రుక్మిణీ కళ్యాణం మంచి పురాణ కథా కాలక్షేపం. ఏడ్చావు డబుల్ బాజీ వేస్తావా? ఏమే ఎక్కడా పలకమేమే? ఏమిటి? స్వాముల వారికి ఈనాడు ఇక్కడే భిక్ష జరిగితే వచ్చింది. సూరభరాజు గారి ఇంట్లో అనుకుంటే అమాంతంగా వారికి సూతకం వచ్చింది. తప్పింది కాదు, ఇక్కడికే దయచేయండి అన్న. మరే లలితమ్మ, ఆ చిలక మీద చీర ఇలా పారాయమ్మా. అయింది సరే, ఏదైనా కాస్త శుభం తరపెట్టినప్పుడే ఆడపీనుకులకు ఇలాంటి సందర్భాలు. నేనేం కావాలని కూర్చున్నానా? కాస్త వీలు తాలు చూసుకోవద్దుటే. కాలు ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇంట్లో ఇబ్బంది సబ్బంది చూసుకోకుండా ముందుగా పోయి పిలిచి రావడం ఎలాంటిది? అయిన వేళ కాని వేళ సన్నాసి మఠాన్ని తీసుకొచ్చి కొంప మీద పెడుతూ ఉంటారు. పత్రమైపోయింది కొంప మరిని. ఏమిటా నోరుమరచుకోవడం? అడ్డమైన కుళ్ళు గుడిచి సంపాదించి ఇంట్లో పోస్తూ ఉంటే ఇంత ఉడక వేసి పెట్టడానికి ఏడుస్తావా? ఇలాంటి అఘాయిత్యం ఉండలతో హవ్యం కవ్యం సాగమంటే ఏది సాగేడుతుంది? ఇంతకు మాడదక్కే ఎవరం లేదన్నమాట. పోయి పిలుచుకురండి. ఉండగా వెంకమ్మ పొంకమ్మను ఆవిడ రాకపోతే మెక్కగాని పిలిపించండి. చక్కట్లు దిద్దు చక్కపోతుంది. సమయానికి ఎవరూ కనపడరు. అనుభవానికి వస్తే గానీ తెలియదు. ఏం చేస్తారు? వంట అయిన తర్వాతే కూర్చున్నాను.
స్నానం చేసి స్వాముల వారికి మీ చేతి మీదుగానే వెయ్యండి పిండం ఇంత. ఈ కుర్రముండకు తల గొరిగించి కూర్చోబెట్టే బాగుండేది. ఇలాంటి మడి పళ్ళకి